హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను అలంగు మూవీ రివ్యూ అనేది ఇవ్వబోతున్నానండి. ఇక ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నేను రీసెంట్గా టెంపుల్ హిస్టరీ ప్లస్ ఒక రాజుల కథ ఇలాంటి అన్నిటి మీద కూడా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయినండి. అది 2 to 3 వీడియోస్ నుంచి మీకు చెప్తానే ఉన్నానండి. నేను రీసెంట్గా అయితే చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి ఇచ్చినానండి. ఒకవేళ ఆ వీడియో ఎవరు చూడకపోతే ఈ వీడియో అయిపోయినాక మన ఛానల్లో చెక్అవుట్ చేయండి, ఆ వీడియో అవైలబుల్ ఉంది. లేదంటే డిస్క్రిప్షన్లో పెట్టడానికి కూడా ట్రై చేస్తానండి. ఇక రివ్యూలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఇక అలంగు ఇది బేసిక్గా తమిళ్ మూవీ అండి. తెలుగులో 70 ఉంది, మనకి అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉందండి. ఇది వచ్చి 2 hours 5 minutes మూవీ అండి. బేసిక్గా ట్రూ స్టోరీ అండి, ఇది రియల్ స్టోరీ. ఒక చిన్న లైన్ని 2 hours 5 minutes లాగ్ చేశారేమో అనిపిస్తుంది. మూవీ బాగాలేదని కాదు, కానీ బాగానే ఉంది, మంచి మీనింగే ఉంది. డాగ్ లవర్స్కి చాలా ఇష్టంగా ఉంటుందండి మూవీ. డాగ్ లవర్స్ చాలా ఇష్టపడతారు మూవీ. ఇక స్టోరీ పర్లేదు, బాగానే ఉంది. ఒక 40 to 15 minutes వరకు 50 minutes వరకు లాగ్ అనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ చూస్తే మనకి 1 hour 1.5 hour వరకు తీయాల్సింది 2 hours 5 minutes వరకు తీసినారు అని అనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ బాగానే ఉందండి. ప్రీ క్లైమాక్స్ అదిరిపోయింది. ఇంటర్వెల్ కూడా చాలా బాగుంది. మధ్యలో ఒక పాట ఉంది డాగ్ గురించి, ఇక డైలాగ్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఇక బేసిక్గా ఏం లేదండి, ఒక ఇద్దరు పొలిటికల్ లీడర్స్లో ఒక ఆమెకి అలా కూతురు కుక్కగాడు వస్తుంది. అయితే ఆయన ఊర్లో ఉన్న కుక్కలన్నీ చంపేయమంటాడు. ప్లస్ అప్పుడు మన హీరో వాళ్ళ కుక్కని వాళ్ళు తీసుకుపోతారు. ఇక దీని మీద స్టోరీ అనేది ఉంటుందండి. ఫస్ట్ హాఫ్ అంతా ఇక ఇది బేసిక్గా స్టోరీ అనేది మనకి సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ హాఫ్ అంతా ఎందుకో అన్యూజువల్ మూమెంట్స్ అన్నీ యాడ్ చేసినారు అనిపిస్తుంది. ఇక తండ్రి కూతుర్ల ప్రేమ చూపించడం కోసం ఇంత చేసినారా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్కి వస్తే ఇక వాళ్ళకి ఉన్నదే ఉండదు. ఇక సెకండ్ హాఫ్లో వచ్చేసి మనకి అడవిలో హీరోయిన్ రౌడీలు ఎంట పడుతుంటే దాన్ని కాపాడడం హీరో, ప్లస్ కొన్ని నక్కలు, ఎలిఫెంట్స్ అన్ని గ్రాఫిక్స్ వస్తున్నాయని చెప్పి ఈజీగా మనకు అర్థమైపోతుంది గ్రాఫిక్స్ అని చెప్పి. ఇక కొన్ని అది చెప్తున్నా అండి, కొన్ని అన్యూజువల్ మూమెంట్స్ అనేవి ఎందుకు యాడ్ చేస్తున్నా అర్థం కాదు, రిక్వైర్మెంట్ లేని ఇవన్నీ. ఇక ఇంతే అండి. సినిమా అయితే పర్లేదు, చూడొచ్చు ఒకసారి, బాగానే ఉంది. ఇక చెప్తున్నా కానీ పెట్ లవర్స్కి అయితే మంచి పండగ ఈ మూవీ చూస్తే. ఇక పాజిటివ్ వచ్చేసి డిఓపి సినిమాటోగ్రఫీ చాలా బాగుందండి, ఎక్సలెంట్ ఉంది. ప్లస్ ఓకే సెంటిమెంట్ అనేది పండింది కొంచెం. అదే ఒక వాళ్ళు ఏమైతే తీయాలనుకున్నారో అది ఓకే చూపించగలిగినారు, అదొకటి. అడల్ట్ కంటెంట్ అనేది 0 అండి. కొంచెం కుక్కని చంపడము, తల నరకడం అన్నీ బ్లర్ చేస్తారులే, కానీ అది ఒక్కటి వదిలేసుకుంటే మిగతా చూడొచ్చు ఫ్యామిలీతో కూర్చుని. ఇక బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోరు ఓకే, అంత తోపేం కాదు, ఓకే. ఇక నెగిటివ్ వచ్చేసి అదే అండి, 1.5 hour మ్యాక్సిమం 1 hour 10 minutes 1.5 hour లోపల అయిపోవాల్సిన సినిమాని 2 hours 5 minutes వరకు లాగ్ చేసినారు అనిపిస్తుంది. ఇంకోటి కొన్ని గ్రాఫిక్స్ మనకి యానిమల్స్ అని చెప్పిన అది అర్థమైపోయేటట్టే ఉన్నాయి గ్రాఫిక్స్ అని చెప్పి, అదొకటి. ఇంతే అండి. పాజిటివ్ నెగిటివ్ అడల్ట్ కంటెంట్స్ అంతే ఇంతే. ఇక చూడొచ్చు, సినిమా అయితే అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది. ఒకవేళ చూడాలనుకున్న వాళ్ళు చూడండి, ఇది నా పర్సనల్ రివ్యూ అండి. ఇక చూడాలనుకున్న వాళ్ళు చూడండి, చూసి మూవీ కాదన్నా నువ్వు తప్పు చెప్పినావు, రివ్యూ బాగానే ఉంది అది అని చెప్తే మన కమెంట్ బాక్స్లో పిన్ చేయండి, మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇంకా మంచిగా ట్రై చేసి మూవీ అనేది మంచిగా రివ్యూ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఇక దట్స్ ఇట్ అండి ఈరోజుకి.